హైదరాబాద్ రోడ్లపై రంబుల్ స్ట్రిప్స్ డేంజరస్ గా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లైఓవర్లు, ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్ల తరహాలో ఇష్టానుసారంగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెడ, వెన్ను నొప్పులు ఉన్న వాహనదారులు రోడ్లపైకి వాహనాలు తీసుకురావాలంటే దడపుడుతుంది అని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మెయిన్ రోడ్లు, ఫ్లైఓవర్ల మీద ఏర్పాటు చేసినటువంటి రంబుల్ స్ట్రిప్స్ ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ఈ రంబుల్ స్ట్రిప్స్ మీద ఏదైతే స్పీడ్ బ్రేకర్ల మాదిరి ఏర్పాటు చేసినటువంటి ఈ రంబుల్ స్ట్రిప్స్ మీద వెళ్ళాలంటే ఇటు వాహనదారులు జంకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సిటీలో దాదాపు వందల సంఖ్యలో ఇష్టానుసారంగా ఇటు R&B అధికారులు కానివ్వండి, GHMC అధికారులు ఏదైతే ఈ రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం మూలంగా నిత్యం వాహనదారులు, 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ వాహనదారులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. సిటీలో ఇటు ఫ్లైఓవర్లు కానివ్వండి, రోడ్ల మీద పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఈ రంబుల్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసినటువంటివి. ఏదైతే స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా ఈ రంబుల్ స్ట్రిప్స్ ని ఏర్పాటు చేశారు. ఇటు అంబర్పేట్ ఫ్లైఓవర్ కానివ్వండి, దాంతోపాటు సిటీలో ఉన్నటువంటి అనేక ఫ్లైఓవర్ల మీద కూడా దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇవి ఏ విధంగా ఉన్నాయో కూడా చూడొచ్చు. దీని మీద వెళ్ళాలంటేనే ఇటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది మనం టేప్ను పెట్టి కొలుద్దాము. ఇది దాదాపు ఒక్కొక్కటి ఇంచు 2 ఇంచు మేర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం టేప్ నుంచి కూడా చూడొచ్చు. దాదాపు అంటే ఇలాంటి రంబుల్ స్ట్రిప్స్ దాదాపు ఒక 6-7కు పైగా రంబుల్ స్ట్రిప్స్ ని ఈ ఫ్లైఓవర్ మీద ఏర్పాటు చేశారు. దీని మూలంగా మనము చూడొచ్చు, దాదాపు ఇది ఒకటి 1 ఇంచ్ ఉంది, మరొకటి ఇంకోటి చూసుకుంటే 2 ఇంచ్ ఉంది. అంటే ఇష్టానుసారంగా ఒకటి 2 ఇంచులు, 3 ఇంచులు, 4 ఇంచుల మేర అంటే దాదాపు ఒక 10-15 ఒకటే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ఈ మార్గంలో వెళ్ళాలంటే పూర్తిగా ఇటు వాహనదారులు వెన్నుపూస సమస్యతో కానివ్వండి, వారి వాహనాలంతా కూడా గుల్లగుల్ల అయిపోతున్నాయి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సిటీలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ రంబుల్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము అంబర్పేట ఫ్లైఓవర్ మీద ఉన్నాము. సో ఈ అంబర్పేట ఫ్లైఓవర్ మీద కూడా మనము చూడొచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఈ ఫ్లైఓవర్ని కట్టారు, సో కట్టిన తర్వాత పూర్తిగా ఏదైతే ఇష్టానుసారంగా ఈ రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేశారు, ఏంటి అసలు సిచ్యువేషన్ ఇక్కడ? అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫ్లైఓవర్ రావడం చాలా సంతోషం. ఏదేమైనా కానీ ఈ రంబుల్ స్ట్రిప్ వల్ల ఇప్పుడు ఇప్పటికి చాలా యాక్సిడెంట్లు అవ్వడం జరిగింది. అక్కడ ఇంతకుముందు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక బాబు కింద పడిపోవడము, ఆయనకు కూడా చాలా ఇబ్బందికరంగా యాక్సిడెంట్ వల్ల ఆయన కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అనేది తెలిసింది. ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పటికప్పుడు ఎక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే దీనివల్ల ఇప్పుడు మామూలుగా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా పోవాలన్నా కానీ బండి ఒక్క దగ్గర కాదు, ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న 50 మీటర్స్కి ఒకటి 50 మీటర్స్కి 6 డంప్ స్ట్రిప్లు పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవి ఇమీడియట్గా దీన్ని తొలగించి అక్కడక్కడ పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని R&B అధికారులను మేము కోరుకుంటున్నాం. ఎక్కడెక్కడ పెట్టారు సార్ ఈ ఫ్లైఓవర్స్? ఆల్మోస్ట్ చాలా పెట్టారండి. 50 మీటర్స్కి ఒకసారి పెట్టారు, 50 మీటర్స్కి ఒకసారి పెట్టారు. ఆ 50 మీటర్స్ కంటే అది బండ్లు స్లోగా పోవాలని పెట్టి మంచిగా ఉంది, కానీ ఏదో 1-2 పెడితే బాగుంటుంది. అడ్డగోలుగా పెట్టడం వల్ల దీని మీదకి పోవాలంటే కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. వాహనదారులందరూ చాలా సమస్యలతో ఏంటంటే ఈ రోడ్ మీదకి రావాలంటే కొద్ది సమస్యలు. అదేవిధంగా కింద కూడా రోడ్లు సరిగా ఇన్కంప్లీట్ రావడం వల్ల ఈ కిందికి వెళ్ళి పోవాలన్నా ఇబ్బందిగా ఉన్నాయి, పైకి వెళ్ళి పోవాలన్నా ఇబ్బందిగా ఉన్నాయి. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. అది వేసిన స్పీడ్ బ్రేకర్తో రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. దీని తక్షణం ఇమీడియట్లీ దానికి ఏమైనా చర్యలు తీసుకోవాలి మేము స్థానికంగా కోరుకుంటున్నాం. చాలా మొత్తం ఇటు సైడ్ 50 మీటర్లకు ఒకసారి వేశారు. దీని మీద వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది, అసలు దండాలు ఆడుతుంది, పోతలేరు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తొలగించాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరవాసులు GHMC అధికారులకు ట్విట్టర్ వేదిక ద్వారా మొదలుపెట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.